నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రెడ్ బుక్ పై తనకి ఒక క్లారిటీ ఉందని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఏంటి అసలు ఎందుకు మళ్ళీ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం చూసినట్టయితే నారా లోకేష్ గారు అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేసిన తర్వాత విలేకరుల సమావేశంలో తను చెప్పింది ఏంటంటే, రెడ్ బుక్ పైన నాకు ఒక క్లారిటీ ఉంది, ఎవరైతే చట్టాలని ఉల్లంఘించి వ్యవహరించారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది. మరి ఏంటి రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ పేర్లు అంటే ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే అదే చెప్పారు. మరి ఇది ఎన్ని రోజులలో యాక్షన్ తీసుకుపోయే అవకాశం ఉందంటారు? సో డెఫినెట్గా అమ్మ, ఆయన ఏదైతే రెడ్ బుక్ పట్టుకుని ఊరూరో తిరిగి ప్రతి మీటింగ్లో కూడా రెడ్ బుక్ చూపిస్తూ ఎవరైతే టీడీపీ నాయకుల మీదో లేకపోతే టీడీపీ కార్యకర్తల మీదో లేకపోతే సామాన్య ప్రజల మీద అయితే ఏ దాష్టికాలు చేశారో, దౌర్జన్యాలు చేశారో, దుర్మార్గాలు చేశారో, ఈ భూ కబ్జాలు చేశారో, ఎవరైతే అధికారులు అతిక్రమించి వాళ్ళ రూల్స్ని అతిక్రమించి వాళ్ళ చట్టాన్ని అతిక్రమించి ఏ విధంగా వన్ సైడ్ చేశారో, ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ, అది వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు ఎవరైనా సరే ఆ రోజున ఎవరినైతే ఆయన నోట్బుక్ చేసుకున్నాడో సో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయని ఇప్పటికే ఆయన ఘంటాపథంగా చెబుతున్నాడు. ఎందుకంటే నేను ఊరూరా తిరిగి ప్రజలందరి దగ్గర కూడా ఈ రెడ్ బుక్ చూపిస్తూ కూడా సో ప్రజలకు భరోసా ఇస్తూ, నాయకులకు భరోసా ఇస్తూ, కార్యకర్తలకు భరోసా ఇస్తూ నేను చేశాను కాబట్టి డెఫినెట్గా దీన్ని చట్ట ప్రకారంలో చట్టానికి లోబడి చట్టానికి అనుకూలంగానే నేను ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్ల మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన మళ్ళీ మొన్న అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా విలేకరులు అడిగిన దానికి ఆయన సవిరంగా వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా కేసులు ముందు మనిషిని తీసుకెళ్ళి లోపలేసి తర్వాత కేసులను ఎత్తుకున్నట్టు లేకపోతే ఆధారాలను ఎత్తుకున్నట్టుగా ఆయన చేయదలుచుకోలేదు. అటువంటి వ్యక్తి కూడా ఆయన కాదు. సో అదేవిధంగా బాబు గారు కూడా అటువంటిది కాదు. సో ప్రతిదీ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించిన తర్వాతే వాళ్ళు చూస్తున్నారు. అదే కోవలో మనం ఈ మధ్య చూసాం, మనం ఎవరైతే ఆ యొక్క బాబు గారి ఇంటి మీద దాడి చేసిన ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ కొడుకుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలా అతన్ని కూడా మంగళగిరి పిలిపించి మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఏదైనా సరే డెఫినెట్గా యాక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు ఎవరైతే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లూప్ లైన్లో పెట్టడం జరిగింది. సో ఐపీఎస్లు కూడా మార్నింగ్ వచ్చి సైన్ చేసి అక్కడ కూర్చుని ఈవినింగ్ ఇంటికి వెళ్ళమని చెబుతున్నారు. సో ఎవరైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని అండదండలు చూసుకుని జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీస్సులతోటి ఏ విధంగా రెచ్చిపోయారు, ఏ విధంగా వన్ సైడ్ చేశారు, ఏ విధంగా ఆ రోజున్న ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల్ని, అధినాయకుల్ని, లోకేష్ బాబుని, సో మిగతా కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా శిక్షార్హులే, శిక్షిస్తారు. సో అది చట్టానికి లోబడి చట్టానికి అనుకూలంగా వాళ్ళు చేసిన నేరాలు, వాళ్ళు చేసిన ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నిటిని కూడా చట్ట పరిధిలో అన్నిటిని కూడా విత్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఆ ఎవిడెన్స్ పెట్టుకుని తద్వారా వీళ్ళందరినీ కూడా శిక్షించడానికి ఆయన సంసిద్ధులుగానే ఉన్నారు. ఆ దిశగానే లోకేష్ బాబు కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నాడు. సో రెడ్ బుక్ అంటే మనం చాలా సందర్భంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే అది సివిల్ కోడ్ అయినా సరే, క్రిమినల్ కోడ్ అయినా సరే, అది ఏదైనా సరే కూడా ఆ బుక్స్ అన్నిటిపైన ఒక రెడ్ కవర్ వేసి ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న చట్టాలకి నువ్వు లోబడి పని చేయకపోతే సామాన్యుడైనా అసామాన్యుడైనా, ఒక అధికారి అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, రాజకీయ నాయకుడైనా కూడా అతిక్రమించిన వెడల ఆ ఏదైతే ఆ చట్టాలు ఉన్నాయో, ఆ రూల్స్ ఉన్నాయో, ఆ రూల్స్కి నువ్వు లోబడి నువ్వు పని చేయకపోతే నువ్వు దానికి బాధ్యుడు అవుతావు, దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది, దానికి శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నదాన్ని అది ఇంకా సింబాలిజంగా మనకు రెడ్ కవర్ వేసి ఉంటాయి ఆ బుక్స్ అన్నిటికి. సో దాన్నే ఆయన సింపుల్ ఫార్మేట్లో రెడ్ బుక్ అని చెబుతూ ఉన్నాడు. సో ఏదైనా సరే చట్టానికి లోబడే వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, యాక్షన్ తీసుకుంటాడు కూడా ఆయన. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కొంతమంది రెడ్ బుక్కి భయపడి కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి తన వాళ్ళ ఏదైతే ఉందో తన చుట్టూ తిరగడం, ఇంటి చుట్టూ తిరగడం అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అని కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇస్తున్నా కూడా వద్దు అని చెప్పేసి కూడా మొహం మీద చెప్పినట్టు కూడా మనకి కొన్ని సంఘటనలు మనం చూసాం. వీళ్ళందరిపైన ఇప్పుడు మరి కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారా? అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు ఎలా చేశారో వీళ్ళ మీద, అంటే చట్టాన్ని కాదని కూడా వాళ్ళ సొంతానికి, అంటే ఒక పార్టీ కార్యకర్తలాగా బిహేవ్ చేశారు కదా, వాళ్ళ మీద
ఏమన్నా శిక్షలు కానీ చర్యలు కానీ తీసుకునే అవకాశం ఉందంటారు? అవకాశం ఉండటం కాదమ్మా, వాళ్ళు చేసిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు అన్నిటికీ కూడా డెఫినెట్గా శిక్ష పడాలి, శిక్షించాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, చెయ్యాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు సామాన్యులే కాదు, రాజకీయ కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, ఇంక్లూడింగ్ లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా బీజేపీ నాయకులు అందరూ బాధితులే కదా. సో కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఏ రాజకీయ నాయకుడు ప్రవర్తించకూడదు, ఏ అధికారి ప్రవర్తించకూడదు అంటే కఠినంగా శిక్షించవలసిన పని ఉంది. అలాగైతే ఎవరైతే అన్యాయాలకి, అక్రమాలకి పాల్పడి ఈ అవినీతికి పాల్పడ్డారో అదేవిధంగా అవినీతి సొమ్మును కూడా కక్కించాలి, అది కూడా రికవరీ చేసి దాన్ని ఖజానాకు జమ అయ్యాలి. సో అప్పుడే చట్టాల మీద గౌరవం ఉంటుంది, చట్టాల మీద భయం ఉంటుంది. సో లేదంటే ఇంకా అది పరిపాటి అయిపోద్ది, ఇంకా అది ఒక పరిపాటి అయిపోతుంది. ఇంక దాన్ని ఏం చేస్తారులే, మనం ఎన్ని చేసినా ఎవడం మనల్ని పట్టించుకోవట్లేదనే ఒక ఆ భావన వచ్చేసింది అనుకోండి, ఇంకా మనం వాళ్ళని ఎవరు ఏం చేయలేం. కాబట్టి డెఫినెట్గా ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో, ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఇటువంటి మోసాలకు పాల్పడ్డారో, ఇటువంటి ఒక చట్ట వ్యతిరేకంగా పనులు చేశారో వీళ్ళందరినీ కూడా శిక్షించాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బట్ వీళ్ళ స్కూల్ వేరు కదా, బాబు గారి స్కూలు, లోకేష్ స్కూల్ వేరు కదా. ఏదైనా సరే చట్టానికి లోబడి చట్టానికి అనుకూలంగానే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా తలిసినప్పుడే తాత పిల్ల అనే రీతిగా ఎవడి మీద కోపం ఉంటే వాడిని లేపుకెళ్ళడం, వాడిని కొట్టడం, హింసించడం, చంపడం అటువంటిది వీళ్ళ దగ్గర ఉండదు కాబట్టి. సో ఏదైనా సరే వీళ్ళు విత్ ఇన్ ద లా, ఆ యొక్క పరిధిలోనే వీళ్ళంతా చేస్తారు. సో డెఫినెట్గా చెయ్యాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ గారు కూడా చెప్పింది ఏంటంటే, మేము చట్టాలలో ఏమున్నాయో దాని ప్రకారం వ్యక్తిగతంగా కాదు, వాళ్ళ మీద చట్టాలలో ఏవైతే శిక్షలు ఉన్నాయో, ఎట్లాంటివి అయితే చర్యలు తీసుకోవాలో ఆ విధంగానే వెళ్తాము, దానికి మించి మేము పర్సనల్గా కానీ మాకు సంబంధించిన లాగా మేము వెళ్ళాము, చట్టరీత్యా ఎలా వెళ్ళాలో ఆధార్లోనే వెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో చట్టరీత్యా యాక్షన్స్ తీసుకుంటారు అంటే ఒక్కొక్కటి నెమ్మదిగా జరుగుతుంది అంటారు, దీనికి కొంచెం టైం టేకింగ్ తీసుకునే ప్రాసెస్ ఉందంటారు, అంటే ఆ టైం తీసుకుంటారంటారు. ఆ ఎవిడెన్సెస్ సరి గ్యాదరించాలి కదమ్మా. ఇప్పుడు ఉత్తిని ఏదో చేసేసి జగన్మోహన్ రెడ్డిలో లోపలేస్తే మళ్ళీ కోర్టు రేపు మందలిస్తుంది, బెయిల్ ఇస్తుంది, అంతటితో అయిపోద్ది, వాడు వెళ్ళిపోతాడు. అలా కాదు కదా, వాడిని ఫ్యాబ్రికేట్ చేయాలి కదా, వాడిని బంధించాలి కదా, ఆ చట్టంలో ఆ పరిధిలోకి తీసుకెళ్ళాలి కదా. అంటే ఆ కాంక్రీట్గా ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేయాలి. ఎక్కడ భూమి కబ్జా చేశాడు, ఎక్కడ లేకపోతే అవినీతి చేశాడు, ఎక్కడ ఏ స్కీమ్లో స్కామ్ చేశాడు, ఇవన్నీ కూడా పక్కా ఆధారాలు గ్యాదరించి అవి అన్నీ కూడా మనం రేపొద్దున కోర్టుకి సమర్పించవలసి ఉంటుంది. సో కాబట్టి దానికి కొంత టైం పడుతుంది కదా, డెఫినెట్గా టైం ఫ్రేమ్ ఉంటుంది, ఆ టైం తగ్గట్టుగానే చేయాలి. ఇదేదో ఆగమేఘాల మీద చేసేసేది కాదు కదా. సో ఒకరిని శిక్షించాలన్నా, ఒకటి దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేయాలన్నా, సో పక్కా ఆధారాలతోటి, పక్కా ఇన్ఫర్మేషన్ తోటి మనం అన్నీ కూడా ఆ యొక్క సమగ్రమైన సమాచారం చేతిలో ఉండాలి. సో గత 40 ఏళ్ళుగా కూడా బాబు గారిని తీసుకుంటే కూడా బాబు గారి యొక్క ఆ యొక్క స్కూల్ అదే. రైట్. సో జగన్మోహన్ రెడ్డి లాగా అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు చేయడం, మనకు నచ్చనుండి ఇబ్బంది పెట్టడం, నచ్చనుండి చంపడం, కొట్టడం, తిట్టడం ఆయన యొక్క పరిపాటి కాదు. సో ఏది ఉన్నా సరే ఆయన ఆ చట్టానికి లోబడి ఆ చట్ట పరిధిలోనే అంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిన తర్వాత ఆ కాంక్రీట్ ఎవిడెన్స్ తోటి ఆయన యాక్షన్ తీసుకుంటాడు. సో డెఫినెట్గా మరి దానికి కొంత కాల వ్యవధి కావాలి కదా, సో టైం పడుతుంది. సో డెఫినెట్గా ఏదేమైనా సరే లోకేష్ బాబు గారు పదే చెబుతున్నాడు, ఆయన ఎక్కడని కాదు, ఎక్కడ విలేకరు అడిగినా సరే రెడ్ బుక్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా ఆయన చెబుతుంది అదే. డెఫినెట్గా మాకంటూ మా పర్సనల్ అజెండా కాదు, మాకు వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ద్వేషమో కోపం లేదు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తాం, అదే ఆయన చెబుతున్న మాట.